హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ సరికొత్త వీడియోలో వచ్చేద్దాము. సో ఆల్రెడీ సమ్మర్ సీజన్ కాబట్టి మ్యాంగో పికిల్ రెడీ చేసుకుందాం. తయారీ విధానం ఎలానో చూసేద్దామా. సో చెట్టు మామిడికాయ కాబట్టి కోయడం నుంచి చూపిస్తాను. మామిడికాయలు అయితే అమ్మ కోస్తూ ఉన్నారు, అద్దు ఇంకా పాప తీసి పెడుతున్నారు అనమాట. సో కోయడం ప్రాసెస్లో ఏమైందంటే జస్ట్ కోసేటప్పుడు కొంచెం గ్రిప్ జారి వాళ్ళలోకి పడకుండా కింద బాల్కనీలోకి పడిపోయిందనమాట ఒక కాయ. సో ఇంకా సరేలే మిగతావైనా కోసేద్దాం జాగ్రత్తగా అని ఇద్దరు అమ్మ కోస్తూ ఉంటే పిల్లలిద్దరూ తీసి పెడుతూ ఉన్నారు. సో ఈ ప్రాసెస్ అంతా జరిగే లోపల ఇంకా కొంచెం చీకటి అయిపోయింది. ఇంకా కిందకి వెళ్ళిపోయాము. ప్లే టైం అయిపోయింది, ఇంకా కిందకి వెళ్ళిపోయాము. సో కిందకి వెళ్ళిపోయాక కాయ విరిగిపోయింది అని ఆలోచించకుండా దీంతో ఏదో ఒకటి చేయాలి అని అనుకొని ఇంక కిందకి వెళ్ళిపోయాం. ఇలా మామిడికాయ కోసేటప్పుడు పగిలిపోయింది. సో దీన్ని పడేయకుండా వేస్ట్ చేయకుండా మా అమ్మ ఒక టెక్నిక్ చేస్తున్నారు. అదేంటంటే నేను ఇంతకుముందు మీకు చెప్పినట్లే మామిడికాయ పచ్చడి, బట్ ఇది ఓన్లీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి దాంతో తిరగమాతేస్తారు. దంచడం ఇవన్నీ ఏం లేదనమాట, చాలా సింపుల్గా చేసుకునేవచ్చు అండ్ వేస్ట్ చేయకుండా పడేయకుండా కూడా ఉండొచ్చు మామిడికాయని. సో ఇప్పుడైతే మామిడికాయ కట్ చేస్తున్నారు. ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకోవాలి అంతా, మామిడికాయ అంతా ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూపిస్తాను. అన్నంతా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తగినంత ఉప్పు, పసుపు వేసేయాలన్నమాట. వేసి ఇలా టాస్ చేయాలి. ఫస్ట్ పసుపు వేసేయాలి, తర్వాత ఉప్పు వేసి టాస్ చేయాలి. ఇప్పుడు దానికి తగినంత సాల్ట్ వేయాలి. హాఫ్ స్పూన్ అనుకోండి, హాఫ్ స్పూన్ ఈ స్పూన్ తోటి. ఇప్పుడు మళ్ళీ టాస్ చేయాలి. అలానే కారం యాడ్ చేయాలి తగినంత. కొంచెం ఎక్కువే పడుతుంది, కొంచెం పులుపు తీపి ఉంటాయి కదా మామిడికాయ, కొంచెం కారం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. అసలే నాకు కారం అంటే చాలా ఇష్టం. ఇప్పుడు మెయిన్ స్టెప్, టాస్ చేయకూడదు, కళ్ళల్లంతా కారం పడుతుంది. సో ఇప్పుడు స్పూన్తో కలుపుకోవాలి. సో ఇలా స్పూన్తో అంతా కలిపేశాక ఇప్పుడు ఒక స్మాల్ టెక్నిక్ అనమాట, ఇది ఒక స్మాల్ టిప్, ఇది చాలామందికి తెలీదు. ఇప్పుడు మనం తిరగమాత వేసే ముందర ఇలా పచ్చి నూనె యాడ్ చేయాలి. డైరెక్ట్ పచ్చి నూనె అంతే. అది యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి బద్ద అనేది మెత్తపడదు, గట్టిగానే ఉంటుంది. కరుం అని ఇట్లా కొబ్బరి నవిలినట్లు ఉంటుంది అనమాట. సో ఆ పచ్చి నూనె వేసి తడిపేసుకోవాలి మొత్తం బద్దలన్నిటికీ. దాని తర్వాత తిరగమాత పెట్టాలన్నమాట. సో ఇదంతా కలిపేసుకున్నాం కదా ఇలాగా. ప్యాన్లోనే వేసుకునేయచ్చు. ఆయిల్ వేసి, ఒక కాయ కాబట్టి ఒక 4 to 5 స్పూన్స్ ఆయిల్ సరిపోతుంది. దాన్ని బట్టి మీరు ఎన్ని కాయలు వేసుకుంటే అంత ఆయిల్ వేసుకోవాలి. దాంట్లో ఆల్రెడీ ఒక 2 స్పూన్స్ వేసాము ఆయిల్, పచ్చి నూనె. ఇది తిరగమాతకు ఒక 5 స్పూన్స్ వేసుకున్నాం అన్నమాట. ఆయిల్ హీట్ ఎక్కే లోపల మనం ఏమేం ఐటమ్స్ కావాలి రెడీ చేసుకుందాం వేయడానికి. తిరగమాతలోకి ఫస్ట్ ఒక ఎండుమిర్చి ఒకటంతా అనమాట. ఇది బాగా నూనెలో ఫ్రై అవుతాయి కాబట్టి చాలా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. ఇంకొకటి కూడా వేసుకోవచ్చు, ఇది నా కోసం, నేను ఎక్కువ తింటా ఎండుమిరపకాయలు పచ్చడిలోవి. అలానే ఇంగువ కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలి, ఒక 4 to 5 ప్రెస్సెస్ అన్నమాట. అంత ఇంగువ కలర్ మారింది చూడండి. ఇప్పుడు మెయిన్ మామిడికాయ వేడి కాబట్టి మెంతిపిండి కొంచెం వేయాలి, మరీ ఎక్కువ వేస్తే చేదు వస్తుంది. అలానే ధనియాల పిండి, అది కొంచెం హాఫ్ స్పూన్. ఇప్పుడు అసలైన మినప్పప్పు ఒక 2 స్పూన్స్, అలానే జీలకర్ర ఒక హాఫ్ స్పూన్, అలానే ఆవాలు ఒక 2 స్పూన్స్.
ఇవన్నీ వేసేసుకొని బాగా చిట్టుపట్టనేంత వరకు వేగాలి. ఈ పప్పులన్నీ బాగా క్రిస్ప్గా ఉంటాయి ఈ నూనెలో ఫ్రై అయ్యి. ఇప్పుడు ఈ నూనెని తీసుకెళ్ళి ఆ పచ్చడిలో కలిపేయాలి. తిరగమాత బాగా ఆవాలు చిట్టుపట్టనేంత దాకా ఉండాలి, లేకపోతే పచ్చడి చేదు వస్తుంది. అదే ఉండాలి. చిట్టుపట్టు అంటున్నాయో స్టార్ట్ అయింది ఇప్పుడే. సో తిరగమాత అయితే రెడీ అయిపోయింది. ఆవాలు చిట్టుపట్టు అనేసి మరీ ఎక్కువసేపు ఉంటే మాడిపోతాయి కాబట్టి ఇంకా ఇప్పుడు ఇది అట్లే పట్టకారతో తీసుకెళ్ళి ఇప్పుడు పచ్చట్లో కలిపేయాలన్నమాట. సో పచ్చట్లో కలిపేశాక ఒకసారి మొత్తం కలుపుకోవాలి పచ్చడంతా. సో ఈ నూనె తిరగమాత అంతా పచ్చడితో బాగా కలిసి మొత్తం పచ్చడంతా వస్తుందన్నమాట తిరగమాత అనేది. సో సమ్మర్ స్పెషల్ అయిన మ్యాంగో పికిల్ అయితే రెడీ అయిపోయింది. దీనిలో ఇంకొక ఇంగ్రీడియంట్ కలపాలి. అదేంటంటే ఆవపిండి అనమాట. ఈ 3 మ్యాంగోస్ వాళ్ళది వాడాము. అది మొత్తం చల్లారాక కలపాలి, లేకపోతే చేదు వచ్చేస్తుంది పచ్చడంతా. సో మొత్తం చల్లారాక కలుపుతున్నారు. 1 స్పూన్ వేసుకున్నారు అంతే. స్పైసీ, ట్యాంగీ అండ్ స్వీట్ మ్యాంగో పికిల్ ఈస్ రెడీ. ఇట్స్ రెడీ టు సర్వ్ నౌ. ఇవాళ తినాలన్నమాట. మళ్ళీ పక్క రోజు కంటే ఒక 1 అవర్ అయ్యాక తినొచ్చు, లేకపోతే వెంటనే అంటే చేదు ఉంటుంది. ఆ తిరగమాత వేసిన బాణట్లో నూనె వేస్ట్ అవ్వకుండా మనం చేసిన పచ్చడి ఇప్పుడు టేస్ట్ చేసేద్దామా? చాలా బాగుంది. హౌ ఇస్ ఇట్? సూపర్. చెప్పు. చూసారు కదా మా వాడు రియాక్షన్స్. సో ఫస్ట్ డే పికిల్ ట్రై చేయడం ఇదే మొదటిసారి అనమాట. వాడు కొంచెం కారం అన్నాడు. ఎనీవేస్ ఇవాళే చేసాం కాబట్టి కొంచెం కారం ఉంటుంది, పక్క రోజుకి కొంచెం పులుపు వచ్చేస్తుంది అనమాట. సో అమ్మ కళ్ళు రెడ్గా ఉన్నా కూడా నా కోసం కాయలు కోసి కట్ చేసి చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. ఐ లవ్ యూ. హ్యాట్స్ ఆఫ్ టు యూ. మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మ్యాంగో రెసిపీస్ ఇంకా ఏమన్నా మీరు చేసే పని అయితే కమెంట్ చేయండి. అలానే మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ స్టే ట్యూన్ ఫర్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. Hope you all like my video. Please like, share and subscribe to my channel. Thank you for watching. Bye bye.